అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇటీవల ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే H1B వీసాలకు సంబంధించినటువంటి ఫీజులు. ఇతర దేశాలకు చెందినటువంటి నిపుణులు, ఉద్యోగస్తులు ఎవరైనా సరే అమెరికాలో ఉద్యోగం చేయాలంటే H1B వీసా కావాలి. దీని ఫీజుని అమాంతం పెంచేసి $1,00,000 చేశారు. సో అంటే ఇప్పుడు అమెరికాకు చెందినటువంటి ఏ కంపెనీ అయినా సరే H1B వీసా ఉద్యోగం ఇచ్చి H1B వీసా తోటి ఎంప్లాయీని అమెరికాకి తీసుకోవాలి అంటే $1,00,000 ఫీజుని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇది ముఖ్యంగా అమెరికన్ కంపెనీల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపించడంతో పాటుగా భారత ఐటీ నిపుణుల మీద చాలా ఎక్కువ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండియా నుంచే ఐటీ రంగానికి చెందినటువంటి ఎక్కువ మంది అమెరికాకు వెళ్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఇటీవల కోర్టులు జడ్జిమెంట్లు కూడా ఇచ్చాయి. సో ఇంత భారీ ఫీజు ఉండటానికి వీల్లేదు, దీని మీద ఒకసారి పునరాలోచించండి అని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి వైట్ హౌస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. ఎటువంటి ఫీజు తగ్గింపులు లేవు, మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము, యథావిధిగా H1B వీసాల ఫీజులు కొనసాగుతాయి అని చెప్పి తేల్చి చెప్పింది. దీనికి సంబంధించే యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరొకసారి కోర్టుకు వెళ్ళబోతుంది. సో ఈ ఫీజులకు సంబంధించి ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం చట్ట విరుద్ధంగా ఉందని, ఈ వీసా నిబంధనలకు సంబంధించినటువంటి చట్టాలలో ఈ విధంగా ఫీజు ఇష్టం వచ్చినట్లు పెంచేటువంటి అవకాశం లేదని, వీసాకి ఎంత అమౌంట్ అయితే అవుతుందో, వాల్యూ అవుతుందో దాన్ని బట్టే ఫీజు నిర్ణయించబడాలి అని, అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మన నోటికి వచ్చిన నెంబర్ పెట్టుకుంటానికి అవ్వదని. సో నిబంధనలకు విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా ఫీజులు పెంచడంతో పాటుగా ఇది స్థానికంగా ఉండేటువంటి అమెరికన్ కార్మికులకు ప్రోత్సాహం ఇవ్వడానికి, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అని ట్రంప్ చెప్తున్నప్పటికీ కూడా ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద పెనుభారాన్ని మోపబోతుందని, చాలా ఐటీ కంపెనీలతో పాటుగా దిగ్గజ కంపెనీలన్నీ భారీ నష్టాలను చవిచూసే అవకాశం ఉంటుంది, అమెరికా తిరోగమన దిశగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వాదిస్తున్నటువంటి పరిస్థితి. బట్ అమెరికా మాత్రం మేం తగ్గే ప్రసక్తే లేదు, H1B వీసాలకు మాత్రం అదే ప్రైస్ ఉంటుందని చెప్పి తేల్చి చెప్తుంది.